హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకీ మీరందరూ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే హ్యాపీగా మా ఫ్యామిలీ అందరితో కలిసి క్రిస్మస్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మేమైతే స్పెషల్గా చికెన్ బిర్యానీ కూడా ట్రై చేసాము. ఎలా ఉందో రెసిపీ చూడండి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కంపల్సరీగా కామెంట్ చేయడం మటుకి మర్చిపోవద్దు. మా ఫ్యామిలీ అంతా కలిపి 40 మెంబర్స్ అయితే అయ్యారు. మా చిన్నమ్మ అయితే బిర్యానీ చేయడంలో చాలా ఎక్స్పర్ట్, చాలా బాగా చేసిద్ది. మాకు చాలా ఇష్టం మా చిన్నమ్మ చేసే బిర్యానీ అంటే. కంపల్సరీగా మేమైతే క్రిస్మస్ రోజు మా చిన్నమ్మ చేసే బిర్యానీ తినడానికైనా మేము వస్తాము. ఇంకా బిర్యానీ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతే 8 kgs చికెన్, 8 kgs రైస్. ఫస్ట్ నీట్గా అయితే చికెన్ కడుక్కోవాలి. మాకైతే ఓసిడి ఉంది కాబట్టి ఒక 3 times కడిగాము. ఇంకా మీకు కావాలంటే నీట్గా ఇంకా 4-5 times కడుక్కోవచ్చు. బిర్యానీలోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాము అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాము. ఇంకా అయితే కొత్తిమీర అండ్ పుదీనా కూడా కట్ చేసుకున్నాము. నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాము. ఇంకా లెమన్స్ ప్రిపేర్ చేసుకున్నాము. లెమన్ జ్యూస్ అయితే తీసుకుంది మా వదినే చేసింది అదంతా కష్టపడి. ఇంకా చెప్పాలంటే మా వదిన టాలెంట్ కూడా చాలా చూపించింది ఈ బిర్యానీలో. మా వదిన హ్యాండ్ చాలా ఉంది ఈ బిర్యానీలో. మా వదిన ఎందుకంటే అంత స్లోగా హ్యాండిల్ చేస్తుంది. మా వదిన ఇక్కడికి రావడం మూలాన మా అన్నయ్యని అక్కడ వదిలిపెట్టి వచ్చేసింది. సో ఆ డిప్రెషన్లో కొంచెం ఉంది అనమాట, అందుకే స్లోగా వెళ్తుంది, ఏమనుకోమాకండి. ఇంకా బిర్యానీలోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా అయితే బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఆనియన్స్ అన్నీ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇలా మొత్తం కూడా ఎక్సెస్ ఆయిల్ తీసేసి అన్నీ కూడా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొన్ని మసాలా దినుసులు కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఉంటాయి కదా, స్పైసెస్ అన్నీ కూడా ఘాటుకు సరిపడా చూసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత పెరుగు మనం మ్యాగ్నెట్ చేయడానికి కావాలి కదా, అందుకని అయితే క్యాప్ తీస్తున్నాము. అస్సలు రావట్లేదు. మా వదిన అయితే కుస్తీ పట్టి మరి క్యాప్ అయితే తీసేసింది అనమాట. ఇంకా ఇప్పటిదాకా వాయిస్ ఇచ్చింది అయితే మా సిస్టర్. తన వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ తనతో ఇప్పించామన్నమాట వాయిస్ అయితే. ఈరోజు నా వాయిస్ ఎలా ఉంటుందో చూద్దామే అని వాయిస్ ఇచ్చింది. తన వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ చికెన్లోనైతే మొత్తం పెరుగు 1.5 kg వరకు అయితే మేము వేసాము. ఇక్కడ చికెన్ అయితే 8 kgs తీసుకున్నాము స్కిన్లెస్. ఇక దాంట్లోకి 1.5 kg వరకు అయితే పెరుగు యాడ్ చేసాము. ఆ తర్వాత జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా స్పైసెస్, అవన్నీ కూడా ఇందులో కొంచెం వేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకున్నాం అనమాట. ఈ స్పైసెస్ అనేది కొంచెం బిర్యానీకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మసాలా ఫ్లేవర్తోనే బిర్యానీకి టేస్ట్ కాబట్టి ఈ విధంగా మేము క్వాంటిటీ పక్కన పెట్టాం చూడండి. ఆ క్వాంటిటీ మొత్తం కూడా చికెన్లో వేసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. ఇది అయితే మొత్తం ఒక 2 hours 1 hour అట్లా మ్యాగ్నేట్ చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ మేమైతే ఒక 1 hour ఉంచాము అంతే, టైం లేక. ఇంకా ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ఉంది కూడా, అది కూడా కొంచెం వేసాము. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సరిపోను చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం చికెన్ కట్ చేసినప్పుడే చిన్న చిన్న కాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి ఫ్లేవర్ అంతా పోయి చాలా టేస్ట్ అవుతుంది అనమాట మ్యాగ్నేట్ అయ్యాక. ఇంకా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని అయితే వేసుకున్నాము, ఒక 6 to 7 వరకు అయితే. ఇంకా ఆ తర్వాత ఇందులో మళ్ళీ పుదీనా అయితే వేసి మొత్తం కలుపుకున్నాము. ఇంకా కారం కూడా టేస్ట్కి సరిపోను చూసి వేసుకున్నాము. ఎలాగో మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి కారం కలర్కి సరిపోను, టేస్ట్కి సరిపోను చూసి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మళ్ళీ కలర్ కోసం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేయాలి. నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా అనమాట, టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కూడా. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఒక 1 kg చికెన్, 1 kg రైస్ తోటి అయితే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి. నాకైతే ఒక డ్రాప్ వేశారనమాట చేతిలో, చాలా బాగుంది, సరిపోయింది అంతా కూడా. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులోనే వేసి కలుపుకోవాలి ఇలా అన్నమాట. ఆ తర్వాత మనం నిమ్మకాయ రసం అయితే తీసి పెట్టుకున్నాం కదా, ఆ రసం కూడా ఇందులోనే గింజలు పడకుండా చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా మీరు కావాలంటే ఆ రసం తీసినప్పుడే గింజలు అందులో పడకుండా చూసుకోండి. ఇక్కడ మా వదిన అయితే రసం పిండి పెట్టింది కదా, అందులో కొన్ని గింజలు పడ్డాయి. ఇంకా ఆ గింజలు కూడా అన్ని తీసేసి పిండి అయితే అందులో రసం పోసి మొత్తం కూడా కలిపింది. ఇక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇక ఆ తర్వాత ఇందులో గీ కూడా చాలా పడుతుంది అనమాట బిర్యానీలో, గీతోనే టేస్ట్ ఉంటుంది. ఇలా నెయ్యి కూడా వేసుకున్నాము మేము. ఇలా అంతా కూడా
ఒక 1 అవర్ వరకు అయితే మేము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ అంతా కూడా వేరే గిన్నెలో కలిపాం కదా, ఆ గిన్నె చిన్నగా అనిపించింది. తర్వాత రైస్ మళ్ళీ మనం ఇదే చికెన్లో వేసుకోవాలి. 70% ఉడికించుకున్న రైస్ కాబట్టి సరిపోదని మేమైతే వేరొక పెద్ద గిన్నెలోకి అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాము. ఇదన్నమాట మొత్తం క్వాంటిటీ అయితే మనకి మొత్తం అన్నీ కూడా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఒక 1 అవర్ అయితే మేము దాన్ని అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టాము. ఇంకా తర్వాత ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యానికి అయితే మనం వాటర్ అయితే ఇన్ని పోసుకోవాలనేది ఏమి ఉండదు. ఎక్కువ వాటరే పోసుకొని అందులో కొంచెం మసాలా దినుసులు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా ఎసరు అయితే మరగనివ్వాలన్నమాట. ఇందాక చికెన్ కలిపిన గిన్నెలోనే మేము మళ్ళీ ఎసరు పోసి పెట్టుకున్నాము, అందుకే కలర్ చేంజ్ అయ్యాయి వాటర్ మీకు. ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మూత పెట్టి నీళ్ళు అయితే మరిగించాలన్నమాట. ఇంకా చికెన్ కూడా 1 అవర్ మ్యాగ్నేట్ అయితే అయిపోయింది. ఇంకా 1 అవర్ తర్వాత మేము ఎసరు పెట్టుకున్నాము. ఎసరు అంతా కూడా బాగా మసిలాక ఈ విధంగా జల్లి గిన్నెతోటి బియ్యం అన్నీ కూడా తీసుకొని ఆ ఎసరులో వేసుకోవాలి. మంట అయితే ఇక్కడ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ చిల్లి మీద పడే చాయిస్ ఉంటుంది. అందుకని మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఈ బియ్యం అన్నీ కూడా ఆ రైస్లో వేసుకోవాలి. ఆ వాటర్ అయితే ఇన్ని పోసుకోవాలి అన్ని పోసుకోవాలి అనేది అయితే కొలత ఏముండదు, ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే అన్నం ఉడికిచ్చాక మళ్ళీ మనం నీళ్లు జల్లించుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇక్కడైతే గిన్నె నిండా వాటర్ ఎక్కువ అయిపోయాయి, పొంగిపోతాయి అని అయితే కొన్ని వాటర్ కూడా తీసాం మేము. ఇక ఈ అన్నాన్ని అయితే మొత్తం ఒకసారి కలుపుకొని 70% అయితే ఉడికించాలన్నమాట. ఇక్కడ మా వదిన సాయిబాబా లాగా చేతితో కలుపుదాం అనుకుంది, కానీ మేము తట్టుకోలేమమ్మా నీకు కాలితే అని చెప్తే మళ్ళీ గంటతో అయితే కలిపేసింది. ఇక తర్వాత మనం ఈ బిర్యానీలో వాడడానికి అయితే 2 కలర్స్ తీసుకున్నాము, ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ కలర్. అందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి. 2 to 3 స్పూన్స్ అయితే మేము అక్కడ వాటర్ తీసుకున్నాము కొంచెం కలర్లో. ఇక అన్నం అంతా కూడా 2 సార్లు కిందికి మీదకి అయితే మొత్తం కూడా కలుపుకోవాలి, అడుగున మాడకుండా. ఇంకా 70% ఉడికాక చూసుకొని దింపేసుకోవాలి. ఇంకా రైస్ అయితే మనం ఇలా పట్టుకొని చూస్తే అర్థమవుతుంది కదా, పలుకుగా ఉన్నప్పుడుగా దింపేసుకోవాలి. ఆ తర్వాత మ్యాగ్నేట్ అయిన చికెన్ తీసి గ్యాస్ పైన పెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నెలో నుంచి మళ్ళీ జల్లి గిన్నెతోటి అన్నం అంతా తీసుకొని చికెన్లో వేసేసుకోవాలి. ఇలా జల్లి గిన్నెతో తీస్తే మనకు వాటర్ అంతా కిందనే కారిపోతూ ఉంటాయి కాబట్టి గిన్నెలో ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం అంత పెద్ద గిన్నెను ఒకేసారి వాటర్ని వంపేయాలంటే వంపేయలేం కాబట్టి ఈ విధంగా అయితే వేసుకుంటే ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఈ విధంగా జల్లి గిన్నెతోటి వాటర్ అన్ని జల్లించుకుంటూ ఆ గిన్నెలో అయితే వేసేయాలి, చికెన్ గిన్నెలో. ఇంకా లాస్ట్లో అడుగున ఉన్న బియ్యం అన్నీ కూడా వచ్చే విధంగా చూసుకొని వేసుకొని అంతా ఒకసారి సమానంగా చేసుకొని మనం కలిపి ఉంచుకున్న కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ ఆరెంజ్, ఆ 2 కూడా ఈ విధంగా పూసుకోవాలి. కలర్ ఉంటేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది, బిర్యానీ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట, చూడగానే తినాలనిపిస్తుంది. ఇక్కడ మేమైతే ఇలా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఉంది కదా, ఇలా 2 కలర్లు అయితే తీసుకున్నాము. ఇంకా దీనిపై నుంచి మళ్ళీ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము, కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బిర్యానీలో. ఇక ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ పైనుంచి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా మీరు ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసాక మళ్ళీ పైనుండి నెయ్యి అయితే వేసామన్నమాట. నెయ్యితోటి ఫ్లేవర్ బాగుంటుంది, అన్నం కూడా అంటుకోకుండా విడిగా బాగుంటుంది అనమాట. ఇలా నెయ్యి వేసి మళ్ళీ పైనుంచి ఇంకొంచెం ఆయిల్ కూడా వేసాము. మీరు కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక పైన అయితే మనకి దమ్ చేయడానికి ఏంటంటే గోధుమ పిండి అలాంటివి పెట్టకుండా ఇలా ఒక కాటన్ చున్నీ అంతా కూడా తడిపేసి గిన్నె పై నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకైతే అందులో నుంచి గాలి పోకుండా ఉంటుంది, స్మెల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, బిర్యానీ కూడా మంచిగా దమ్ అవుతుంది. ఇంకా దానిపైన మూత ఈ విధంగా రివర్స్లో పెట్టుకోవాలి, బోర్లు ఇచ్చినట్టుగా పెట్టుకొని గట్టిగా బరువు అయితే పెట్టుకోవాలన్నమాట. అలా బరువు పెట్టినప్పుడే మనకైతే అందులో నుంచి ఆవిరి పోకుండా స్మెల్ పోకుండా ఉంటుంది. ఇలా బరువు పెట్టుకోవాలి. ఇంకా రైస్ అయితే మనకైతే ఉడికిపోయింది అనమాట. కింద చికెన్ పైన రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడకడానికి ఒక 20 మినిట్స్ అయితే లో ఫ్లేమ్, ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ ఒక 1 అవర్ అయితే ఉడికిచ్చాము మేము, ఎందుకంటే అడుగున మాడుతుంది చూసుకుంటూ ఈ విధంగానైతే ఉడికించాలన్నమాట. ఇక దమ్ అయితే ఎగ్దమ్ అయింది, చాలా బాగుంది బిర్యానీ అయితే. ముక్క కూడా ఒకటి తీసి చూద్దాము ఉడికిందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒక పీస్ తీసి చూసాము, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆ బిర్యానీ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.